జయశంకర్ సార్ గారు ఇవాళ జయంతి సందర్భంగా వారికి నిజంగా మనం నివాళులర్పించడం, జయంతి సందర్భంగా తెలంగాణ రూపకర్త మన జయశంకర్ సార్ ఎందరో మహానుభావులు తెలంగాణ కోసం పోరాడి మధ్యలోనే వదిలిపెట్టి వేసిన వ్యక్తులు చాలామంది తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని తెలంగాణకి రాదురా అనే సమయంలో మన జయశంకర్ సార్ గారు రూపకర్తగా చేసి మన కేసీఆర్ గారి మనసులో ఉండి ఆ గ్రంథాన్ని కేసీఆర్కు అప్పచెప్పి సార్ మీరైతేనే ఈ తెలంగాణ సాధించగలుగుతారని చెప్పి ఆనాడు జయశంకర్ సార్ గారు మన తెలంగాణ కేసీఆర్ బిడ్డ మన తెలంగాణ రూపకర్త జయశంకర్ గారు అప్పచెప్పి దాన్ని గత 2 సంవత్సరాల నుండి తీవ్రమైన ఒత్తిడితో తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కానీ ఉద్యోగస్తులు కానీ సకల జన సమ్మె కానీ చాలామంది ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ జయశంకర్ సారు చెక్కు చెదరకుండా మన కేసీఆర్ ఎప్పుడు ఉండి అప్పటి ముఖ్యమంత్రి గారు కాకముందు ఆయనకు సలహాలు ఇచ్చుకుంటూ మనం ఇవాళ ఇన్ని తెలంగాణలో తెలంగాణ వస్తే ఏమొస్తుంది ఏమవుతుంది అనుకున్న ఆంధ్ర వాళ్లకు గుణపాఠం చెప్పి తెలంగాణ బిడ్డలకు ఇవాళ ప్రసాదం మనకు అప్పచెప్పిందంటే ఆ పదాలు మన అందరం మన బిడ్డలు మన తల్లులు మన ఉద్యోగస్తులు కానీ నిధులు కోసం పోరాటం చేసిన జయశంకర్ సార్ ఆనాడు కేసీఆర్ గారు ముంగడ పెట్టి తెలంగాణ సాధించే వరకు ఆయన ఎంబడి నుండి సలహాలు ఇచ్చుకుంటూ చేసిన సారు ఇలా మనకు మధ్యలో లేకపోవడం, తెలంగాణలో ఇలా ఉద్యమంలో మన అందరూ పాల్గొన్నప్పటికీ ఆయనే సూచనల మేరకే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి ఇలా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఏ ఉన్న నీళ్ళ కొరకు కొట్లాడా కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయిన మన తెలంగాణ ఇలా మనం చూస్తూ ఉంటే తెలంగాణ ఒకప్పటి తెలంగాణ 1996 తెలంగాణ కాదు, ఇలా మన తెలంగాణ వస్తే ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి మహానుభావుడు జయశంకర్ సార్కి ఆయన సందర్భంగా నివాళులర్పిస్తూ తెలియజేస్తుంది. జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మలిదేశ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేయబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కావున భవిష్యత్తు తరాల్లో కూడా మన జయశంకర్ గారి విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. రానున్న రోజులలో కూడా జయశంకర్ ఆశయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బందితో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఫౌండేషన్లో ఆయన సేవలను చాలా అప్రిషియేటెడ్గా ఉంది. కాబట్టి వాళ్ళ జయంతి ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు మన గౌరవ కౌన్సిలర్ సభ్యులు మరియు చైర్మన్, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే మన తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి. మరి మన తెలంగాణ సాధించుకుంటే మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుంటాయని వారు ఒక రూపకల్పన చేసి గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారి ఆదేశాల మేరకు మరి మనం ఎలా ముందుకోవడమని ఒక సంకల్పంతో ముందుకు పోయి మన రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో మరి ఇంకా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి వారు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. మరి అంతేకాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా సమసమ న్యాయం అందించుకుంటా ముందుకు తీసుకెళ్లిన గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వారిని కూడా వారికి కూడా మా పాలకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇట్లాంటి మహనీయుల్ని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకొని మరి జయంతి కానీ మద్దతు కానీ మరి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన మరి ప్రత్యేకంగా జయంతి శుభాకాంక్షలు.